హాయ్ గైస్, వాట్సాప్. రాబిన్ హుడ్ ఈస్ బ్యాక్ అండ్ మీకు ఇప్పుడు జురాసిక్ వరల్డ్ చూపించబోతున్నాను. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు దేర్. లాస్ ఏంజల్స్లో యూనివర్సల్ స్టూడియోలో ఉన్నటువంటి జురాసిక్ వరల్డ్ మీరు అక్కడ చూడొచ్చు. అండ్ మమ్మీ మూవీకి సంబంధించిన థీమ్కి సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే ఇది థీమ్ పార్క్ కాబట్టి కొన్ని రైడ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అది రైడ్స్ జరిగే ఎంట్రన్స్ ఇది మీరు చూడొచ్చు. ఇది జురాసిక్ వరల్డ్. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అండి, చెప్తున్నాను కదా. ఈ రైడ్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్గా ఉంటుంది. ఇక్కడ స్లాష్ బార్, ఓకే, ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా ఒక 2 గంటల క్రితం. ఐ థింక్ మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ర్యాప్టర్ ఎన్కౌంటర్. ఇప్పుడు మీరు ఒక షో జరుగుతుందన్నమాట. లెట్స్ గో, ఆ షోకి వెళ్దాము. లైవ్లో 2015 సంవత్సరంలో మీరు కనుక గుర్తుపెట్టుకుంటే జురాసిక్ వరల్డ్ సినిమాలో ఏదైతే ఆ బ్లూ కలర్లో ఉందో ఆ డైనోసారు ఒకసారి బ్యాక్ సైడ్ చూడొచ్చు అనమాట మీరు. ఓకే, చూడండి, ఇదే మీకు ఇందాక చెప్తా ఉంది. ఇదంతా రోబోట్స్ ఎలాగైతే. Ma'am, I saw that you immediately bolted for the exit. It is your birthday. Okay, I guess that's what you're allowed to do today. Happy birthday. Let's see, ఒకసారి వెరీ క్లోజర్ వెళ్ళేసి చూద్దామండి. Nice work. Have a good day. You ready? Come on up. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఫోటో దిగాలంటే ఇక్కడ క్యూలోకి వెళ్ళి దిగాలన్నమాట. ఇక్కడ ఒక వ్యూ కనుక చూడొచ్చు మీరు. ఎంటైర్ ఆ జురాసిక్ పార్క్లో ఏదైతే ఆ థీమ్ ఉందో మొత్తం ఈ మూవీకి సంబంధించినది. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఎండ్ పాయింట్ అనేది మీరు చూపిస్తానండి ఎలా ఉంటుందో. ఇక్కడ మీరు చూడండి, ఆల్ ద వే ఆ పైన హైట్ ఏదైతే ఉందో అంత హైట్లో నుంచి ఒక్కసారిగా కిందకి ఆ మిషన్ ఏదైతే ఉందో కిందకి రిలీజ్ అయ్యిద్ది అనమాట. వాళ్ళందరూ సంతోషంతో కంటే కూడా ముందు భయంతో అరుస్తారు. ఒకసారి చూడొచ్చు మీరు. వాటర్ ఎలా పడిందో అందరి మీద. సో పైన వ్యూ చూడండి, వాటర్ ఎలా వస్తుందో ఫ్లో. అది చాలా టెరిఫిక్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి రైడ్కి వెళ్ళిన్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ర్యాప్టర్ ఎన్కౌంటర్ అది. ఓకే, ఇక్కడ ఎదురుగా ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ అని ఉంది. ఓకే, మీకు ట్రాన్స్ఫార్మర్ రైడ్ చూపిస్తాను పదండి. జురాసిక్ వరల్డ్ ఆల్రెడీ చూసేశారు. నేను ఇప్పుడు మీరు కనుక చూస్తే ఆల్రెడీ షోస్ చాలా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చాలామంది హంగ్రీగా ఉండడం వల్ల మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కౌంటర్స్ అనేవి చాలా ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది. ఈ అమెరికాలో ఈ స్టార్ బక్స్ అనేది వెరీ వెరీ ఫేమస్ అండి. కాఫీ, టీ కనుక నాకు 2-3 ఫ్లేవర్స్ ఇక్కడ చాలా ఇష్టము. జావా చిప్ అని. తర్వాత మనము ఒకసారి ఒక చిన్న స్మాల్ టూర్ కూడా వేద్దాము దీని గురించి, స్టార్ బక్స్ గురించి. ఓకే, హోండా ఎక్స్ప్రెస్ ఒకసారి చూడండి. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్ రైడ్ ఇక్కడ. ఓకే, లైవ్లో ట్రాన్స్ఫార్మర్స్ చూడండి ఎలా వర్క్ చేస్తున్నాయో. అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ రోబోట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు హౌ ద రియాలిటీ ఈజ్ హియర్. మనం ఏదైనా కనుక ఇన్కేస్ అలా క్లోజర్గా ఫోటో కనుక దిగాలనుకుంటే మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ లైన్లో ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ లైన్లో ఉండేస్తే అంత క్లోజ్కి వెళ్ళడానికి అలౌ చేస్తారు. ఓకే, లెట్స్ సీ. నేను కూడా ఒక క్లోజర్ వెళ్ళేసి ఒక ఫోటో దిగుతానండి. చూద్దాము, కొన్ని మెమరీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సోఫార్ మీకు చూపించాను, నేను కూడా ఒకసారి క్లోజర్ వెళ్ళేసి చూడండి సోఫాని. ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్ అనమాట. హాబిట్ వర్క్స్ మీరు చూస్తే ఆ ట్రాన్స్ఫార్మర్స్ మూవీకి సంబంధించి నైస్ ఫీలింగ్ అనమాట. అబ్జర్వ్ ఒకసారి అవుట్ సైడ్ వ్యూ చూడండి ఇన్ బిట్వీన్.